వంటి సమయం వచ్చింది. ఇప్పుడు పరిషత్ ఎన్నికలకు ఖచ్చితంగా మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెట్టడానికి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి బీజేపీకి అని అడుగుతున్నారు. నమస్తే అండి అందరికీ. ఇప్పుడు వీళ్ళు రకరకాల వేషాలతో రకరకాల స్టేట్మెంట్ ఇస్తూ ప్రజల మధ్యలోకి వచ్చి కాలం వెళ్ళబుచ్చడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో సక్సెస్ అవుతుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి. మొన్నటిదాకా గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల కాలయాపన చేశారు. మనకు గుర్తుంది. గ్రామ పంచాయతీ కాలపరిమితి తీరిన తర్వాత కాలయాపన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి ఎవరు బాధ్యులు? ఈరోజు దాదాపు 1800 ఐ థింక్ 2000 కోట్ల రూపాయలు, దాదాపు 1950 కోట్ల రూపాయలు నిధులు ఆగిపోయినాయి కదా. గ్రామ పంచాయతీల్లో ఈరోజు స్వచ్ఛత కూడా లేదు, శుభ్రత లేదు, స్వచ్ఛత లేదు, డ్రైనేజ్ చేసేటోళ్ళు లేడు, మురికి కాలువలు అట్లనే ఉన్నాయి. ఎక్కడికక్కడ పడకేసిన పరిస్థితి గ్రామాలలో మనం చూసినాం కదా. దానికి బాధ్యులు ఎవరు? మేము 42% రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఇస్తాము, మా దగ్గర మంత్రదండం ఉందని చెప్పి ప్రజల్ని నమ్మించి ఒమ్ము చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దానికి సిద్ధం ఉన్నారా? ఇప్పుడు ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉందా కాంగ్రెస్ పార్టీ? దాంతోపాటు తమిళనాడులో మేము ఇచ్చినాము, ఇక్కడ ఒక సంతకంతో అయిపోయిందని చెప్పారు కదా. తమిళనాడులో మీరు రిజర్వేషన్లు కల్పించినప్పుడు 9th షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు కల్పించినప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ బీసీలు లేరా? ఓన్లీ తమిళనాడులోనే ఉన్నారా? తెలంగాణలో బీసీలు, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలు లేకున్నారా? లేకుంటే వాళ్ళకి న్యాయం జరిగితే ఎవరన్నా వద్దని చెప్పి మీ దగ్గర కత్తులు పట్టుకొని వచ్చి దండయాత్ర దాడులు చేసిండ్రా? మాకు వద్దు, దేశవ్యాప్తంగా చేయొద్దని చెప్పి ఏం చేసిర్రు 60 సంవత్సరాల నుంచి? ఈ రోజు ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు, మేము చేసినాము, మేమే మార్గదర్శనము అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఎందుకు చేయలేకపోయినా? 60 సంవత్సరాలు మీరే పాలించారు కదా. కనుక ఇవన్నీ కాలయాపన కోసం, మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం ఈ టీవీ స్టూడియోలలోనో లేకుంటే ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్లలో చెప్పడానికి అసెంబ్లీ వేదికగా మేము మొత్తం మేమే చేస్తాము, మేమే మా మార్గదర్శనంగా ఉంటామని చెప్పి చెప్పడం కోసం మనకు వస్తుంది. కానీ మీరు బీసీ ద్రోహులు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయిగా అందరూ అభివర్ణిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఉంది. దాంతోపాటు మీరు ఈరోజు మళ్ళీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. దానికి షెడ్యూల్ వస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న తరుణం లోపల మళ్ళీ ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. మేము అసెంబ్లీ వేదికగా చర్చిస్తాం. ఏం చర్చించారు? అసెంబ్లీ వేదికగా 2 సంవత్సరాల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి కదా. తీర్మానాలు అయిపోయినాయి, బిల్లులు అయిపోయినాయి. అదేంటి ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా చేసిండ్రు. ఇప్పుడు కొత్తగా ఏం చర్చిస్తారు? ఏం చేయడం కోసం అంటే మీరు భయపడుతున్నారు. మొత్తం మీద మీరు మీ ఎన్నికల గుర్తు ద్వారా ప్రజల మధ్యలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ భయపడుతున్న సందర్భాన్ని ఈ సందర్భంగా చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు కర్రగాల్చి వాత పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు కదా, మాకే గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల మద్దతు పలికినారు, మేము ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని వాగ్దాన భంగాలు జరిగినా కానీ, ఎంత మోసం చేసినా కానీ ప్రజలు మళ్ళీ మాకే పట్టం కట్టినారని చెప్తా ఉన్నారు కదా. మరి అదే ఊపులో పెట్టండి. పరిషత్ ఎన్నికలు ఎందుకు పెట్టడం కోసం ఊగిసలాడుతూ ఉన్నారు? అంటే అది పార్టీ గుర్తు కాబట్టి భయపడుతుంది. తప్పకుండా కాంగ్రెస్ భయపడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం కదా. మీకు ఏమీ అంశం లేదు. మీరు మళ్ళీ ఏంది ప్రజల లోపల ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి దాంట్లో చలిగాపుకోవడం కోసం, ఆ మంట పెట్టి చలిగాపుకోవడం కోసం ప్రయత్నం చేయడమే ఈ బీసీ నినాదం అని చెప్తా ఉన్నాము. మీకు బీసీల మీద ప్రేమ లేదు, బీసీల మీద చిత్తశుద్ధి లేదు, బీసీలకు న్యాయం చేయాలనే ఒక ఎజెండా లేదు. ఉట్టిగా గాలికి వచ్చిన ఒక నెంబర్ను తీసుకొని వస్తారు. గాలికి వచ్చిన మీరు ఎక్కడన్నా ఇప్పుడు చూడండి, అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీలోనే అన్యాయం జరిగింది, ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, 23% రిజర్వేషన్లు వచ్చినాయి అని చెప్పి మనం కొట్లాడితే ఇప్పుడు ఉన్నది కాస్త పోయి 17% రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ 17% తోటి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల లోపల చూసినాం కదా. మీరు దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరి దగ్గర సమాధానాలు లేవు. ఏదన్నా అంటే భారతీయ జనతా పార్టీ పైన మేము మెడల్ వంచినాము, అది చేసినాము, ఇది చేసినాము అని చెప్తారు. ఎవరు మెడల్ వంచుతారు? ఎవరు మెడల్ వంచుతా ఉన్నారో చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఇంట్రోలోనే చెప్పినారు, ఏమని చెప్పారు? దేశవ్యాప్తంగా ఈ డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కాలం లోపల జనాభా లెక్కలు తీస్తున్నారు. దాంట్లో కులగణన అంశాన్ని కూడా చేర్చిండ్రు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత 2027లో ఆ ఫలితాలు వస్తాయి. దాని ద్వారా మనకు అంశాలు అప్పటిదాకా ఈ ఎలక్షన్స్ అన్నిటి కూడా మేము పాత పద్ధతిలోనే జరగాల. మేమేమంటున్నామంటే మీ దగ్గర మంత్రదండం ఉందని చెప్పారు కదండి. అట్లీస్ట్ రోజా గారు మీరు ఆశ్చర్యపోతారు, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల లోపల పార్టీ తరపున మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు కదా. అన్నమో రామచంద్ర అని చెప్పి వాళ్ళ కాళ్ళ ఎల్లబడితే కూడా ఒక్క ఎమ్మెల్యే మనసు కరగలేదు. ఎక్కడ జర్నల్ వస్తే మీకెట్లు ఇస్తాం రా బాబు, మీరెట్లా అడుగుతారు?
మీరు అడగడానికి అరువులే గారు అని చెప్పి దబాయించిన సందర్భాన్ని మనం చాలా చాలా గ్రామాల్లో చూసినాం. కనుక వీరికి చిత్తశుద్ధి లేదనేది దీంట్లో కనిపిస్తూ ఉంది. ఎందుకు మేము మళ్ళీ పదే పదే మేము ఏం చెప్తా ఉన్నామంటే భారతీయ జనతా పార్టీని ముద్దాయి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు అర్థమైంది మీ మీ ఆలోచన విధానము బీసీలకు అన్యాయం చేయడమే, మీ ఎజెండానే బీసీలకు అన్యాయం చేయడము. బీసీలు ఒకవేళ చైతన్యవంతం అయితే కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉడకవు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అనే ఉద్దేశంతో బీసీల లోపల చైతన్యం రాకుండా బీసీలను అనగదొక్కడం కోసం అది ఒక నినాదంగానే మిగిలిపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు అని చెప్పి తేటతెల్లం అవుతుంది. దాంతోపాటు మీరు రాబోయే రోజులలో మీరు ఎన్నికలు జరపాలని చెప్పి చెప్తా ఉన్నారు కదా, ఎన్నికలు జరుపుతామని చెప్తున్నారు కదా, ఎందుకు జరపలేకపోతున్నారు? ఇమ్మీడియట్గా ఇప్పటికే కాలయాపన చేసిరు కదా, ఇప్పటికే కాలయాపన అయింది. పరిషత్ ఎన్నికలు జరిగి దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పటికి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి సంవత్సరంన్నర అయిపోయింది. దానికి సంబంధించిన మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఇప్పుడు కొత్త కహాని మొదలుపెట్టిండ్రు. నిన్న విలేకరులు అడిగినరు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఆయన అడిగినరు ఏం చేస్తున్నారు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే మేము చెప్తాం, చేస్తాం, చర్చిస్తామని చెప్పి తాపీగా సమాధానం ఇస్తున్నాడు. అంటే ఎక్కడ కూడా వీరికి ప్రజల లోపల అంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలి, దాని ద్వారా ప్రజలు బలోపేతం కావాలి, లేకుంటే గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన లేరు. వారికి సంబంధించినంత వరకు ఆగమేఘాల మీద జరిగిపోతాయి కార్యక్రమాలు. గ్లోబల్ రైజింగ్ తెలంగాణ అని చెప్పి పెట్టిరు కదా, గ్లోబల్ సమ్మిట్ పెట్టిరు కదా, ఎంత ఆగమేఘాల మీద జరిగినాయా జరగలేదా కార్యక్రమాలు? కానీ ప్రజలకు సంబంధించి లేదనుకుంటే గ్రామాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి సంక్షేమానికి సంబంధించి అన్ని మీనమేషాలు లెక్క పెడతారు. ఇప్పుడు అది సమ్మిట్ కూడా మన ప్రజల అభివృద్ధి కోసమే కదా, పెట్టుబడులు వచ్చాయి కదా. నేనేమంటున్నా రోజా గారు, మేము కూడా స్వాగతించినాం గ్లోబల్ సమ్మిట్ని. ఎక్కడ పెట్టినా ఎవరు పెట్టినా స్వాగతిస్తారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు, అందరూ వ్యాపారవేత్తలు వస్తారు, అన్ని దేశాల వాళ్ళు వస్తారు, అన్ని కంపెనీలు వస్తాయి, ఎవరిని కాదంటలేము. ఇప్పుడు మళ్ళీ దావోస్ పోతా ఉన్నాడు కదా, మళ్ళీ ఒమ్మని చెప్తున్నాము. అంతకుముందు దావోస్ పర్యటన చేసి వచ్చిండు, ఎన్ని పెట్టుబడులు వచ్చినామో మనం చూసినాము. ఇప్పటికి కూడా కాగితాలకే పరిమితమైన పెట్టుబడుల ప్రకటనలకు తప్ప ఏదన్నా ఒకటి కార్యరూపం దాల్సిందో ఒక్క కార్యక్రమం చెప్పండి. ఒక్కటంటే ఒక దావోస్కు పోయిండు కదా ఆయన, మొట్టమొదట గెలిచిన 3 నెలల లోపలనే దావోస్ పర్యటన చేసి వచ్చిండు కదా రేవంత్ రెడ్డి గారు. ఎన్ని ఒప్పందాలు చేసుకొని వచ్చారు, 93,000 కోట్ల రూపాయలు ఏమో చెప్పారు వీళ్ళు. 95,000 కోట్ల 93,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు. ఏదన్నా ఒకటి ల్యాండ్ అయిందా అండి, కార్యరూపం దాల్చిందా? ఎక్కడ మీరు చెప్తున్న అంశాలకి చేస్తున్న అంటే ల్యాండ్ అయిన దానికి ఎక్కడ పొంతన ఉంది? పొంతన లేదు కదా. కనుక మేమేమంటున్నామనంటే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ వ్యక్తిగత ఎజెండా ఉంటుంది, ఆ వ్యక్తిగత ఎజెండా ద్వారా ఆ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కానీ ప్రజల ఎజెండా మాత్రం పక్కకు పోతుంది. దానివల్లనే ప్రజలు ఈరోజు భయపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని చూస్తే భయపడడం ఎందుకు అని అంటే వాళ్ళు ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలకు సంబంధించినంత అవినీతి సొమ్మును వెనకేసుకునే ఒక రాజకీయ ఒరవడిని ఈ కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దింది. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కూడా అదే కార్యక్రమం చేస్తున్నాడు. దాన్ని ఎక్కడ కూడా విడనాడతలేడు. ప్రజల ఎజెండా లేదు, వ్యక్తిగత ఎజెండాను ముందుకు తీసుకొని పోతున్నాడు. వ్యక్తిగత సంపద పెంచుకోవడం కోసం చూస్తున్నాడు, వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడం కోసం చూస్తున్నాడు. దాంట్లో రాజకీయం చేస్తున్నాడు కానీ ప్రజల వైపు నుంచి కానీ ఎలాంటి రాజకీయం చేయట్లేదు అని చెప్తున్నాం. నాగేందర్ గౌడ్ గారు, సో గ్రామ పంచాయతీ